కుప్పం టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళలు మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీకి మహిళలను గౌరవించడం రాదని, జగన్ ఛానల్లో మహిళపై అసభ్యంగా టెలికాస్ట్ చేయడం పద్ధతిగా లేదని, మహిళలను కించపరిచే విధంగా వ్యవహరిస్తే తాట తీస్తామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ఎంత గౌరవం ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజులు మహిళలపై అసభ్యకరంగా మాట్లాడారు. అమరావతిలోని మహిళలు వేశ్యలు అని మాట్లాడటం దారుణమని స్పష్టం చేశారు. మహిళలపై అసభ్యకరంగా కించపరిచి మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలపైన ఇదే తర మాట్లాడిపించినావు. మీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మీ మంత్రులు ఉండొచ్చు, మీకు సంబంధించిన వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా నీచంగా మాట్లాడినారు. ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు బుద్ధి రాలేదా? మీకు ప్రజలు 11 సీట్లలో కూర్చోబెట్టినారు. ఇప్పుడు కానీ మీకు బుద్ధి రాలేదా? నువ్వు అంటున్నావు, మీ మనుషులు అంటున్నారు బుద్ధి జ్ఞానం లేదా? నిన్ని మీ అమ్మ కనేటప్పుడు ఆమె ఎంత బాధపడి ఉంటుందో నీకు జన్మమిచ్చేకి. ఆమె నీకు జన్మమిచ్చినప్పుడు అమ్మ గంగమ్మ తల్లి, అమ్మ భూదేవి తల్లి, నాకు ఎలాంటిది లేకుండా నా బిడ్డ సురక్షితంగా బయట రావాలని ఆ తల్లి అప్పుడు కూడా అమ్మవారిని వేడుకుంటుంది. మీ అమ్మైనా ఒకటే, మీ చెల్లైనా ఒకటే. అమరావతి రైతులు ఆడబిడ్డలందరూ అంత నీచంగా మాట్లాడతావా? అదే అమరావతి రైతులు భూములు ఇచ్చి రాష్ట్రం బాగుండాలనే కోరుకునే దేవతలు వాళ్ళు. ఆ దేవతలు రోడ్ల మీద ఎన్ని రోజులు ఎన్ని కష్టాలు అవమానాలు ఎంతమందిని. నమస్కారములు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏమంటే, మహిళల్ని కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మాట్లాడిన దానిపైన మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమరావతి మహిళల్ని అంత అసభ్యకరంగా మాట్లాడిన వారిపై ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నాడు అని నేను తెలియజేస్తూ, బహిరంగ క్షమాపణ చెప్పాలి మహిళలకు. మాకు పార్టీలతో పని లేదు, పార్టీలకు అతీతంగా మహిళల్ని ఇంత నీచంగా మాట్లాడిన వైసీపీ దిగజారుడు రాజకీయాలని మేము ఖండిస్తూ, ఇంకోసారి మహిళల మీద ఇలా మాట్లాడడం ఏమన్నా కరెక్టా? అదేవిధంగా మా మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ వైసీపీ వాళ్ళని తెలియజేస్తూ, మా ముఖ్యమంత్రి వారిని కూడా విన్నవించుకోవడం ఏమంటే, తగిన చర్యలు తీసుకోవాలని మా కుప్పం నియోజకవర్గ మహిళలందరూ కోరుకుంటా ఉన్నాము. ధన్యవాదాలు. నిన్నటి రోజున వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి, అంటే జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ 5 రోజులు మన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి మనం పట్టం కట్టాం. ఈ 5 సంవత్సరాల్లో మహిళలకి ఎంత గౌరవం ఇచ్చారన్నది రాష్ట్ర ప్రజా